ఐదేళ్ల పాటు అమీ తుమి అన్నట్లుగా నాటి అధికార పక్షంతో తలపడ్డారు. పార్టీ కోసం పరితపించారు. అధినేత ఆదేశించారని కూటమి జట్టు కట్టేందుకు సొంత అడ్డాలను సైతం వదిలేసుకున్నారు. అలాంటి త్యాగరాజులకు ఏపీలో ఇప్పుడు టైం వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పదవి మోక్షం సిద్ధించబోతోంది. మరి ఉన్నదేమో కొన్ని పదవులు, కనిపిస్తున్నదేమో కొండంత పదవులు. ఇక వర్గ సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు ఉండనే ఉంటాయి. వీటన్నింటికి మించి అధినేత ఆలోచన ఏంటన్నది కీలకమే. మరి ఇవన్నీ దాటుకొని పెద్దల సభకు ఎన్నికయ్యేదెవరు? ఎమ్మెల్సీగా ప్రమాణం చేసేదెవరు? ఫైనల్గా ఎమ్మెల్యే కోటాలో పదవి కొట్టేదెవరు? ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ? జనసేన కోటాల్లో నాగబాబుకు ఒకటి పక్కా. 4లో కాపులందరూ, కమ్మలందరూ, అటు అగ్రవర్ణాలు, ఇటు బీసీ వర్గాలు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కూటమి వైపు మళ్లింది. ఎందుకంటే సంఖ్యాపరంగా ఈసారి వైసీపీకి ఈ 5లో ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కే అవకాశం లేదు. ఇక పంపకాలంటూ ఏం జరిగినా అది కూటమి మధ్యేనని స్పష్టమవుతోంది. అయితే జనసేన కోటాలో ఒక ఎమ్మెల్సీ నాగబాబుకి కన్ఫర్మ్ అయిపోయినట్టే కాబట్టి ఇక మిగిలింది 4. ఆ 4 స్థానాల్లో ఎవరిని ఎక్కడ ఎలా సర్దుతారన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది. మిగిలిన 4 స్థానాల కోసం కూటమిలో ఎక్కువ పోటీ ఉన్నది టీడీపీ తరపునే అన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి టీడీపీ నుంచి కీలక నేతలు ఆశావహులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పొలిటికల్ కాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఎవరికి దక్కుతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోన్న అంశం. ఈ లిస్టులో బుద్దా వెంకన్న పేరు గట్టిగా వినపడుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలిచిన నాయకుడిగా అధినేత దగ్గర వెంకన్నకు మంచి పేరే ఉంది. కానీ ఆ కష్టానికి ఫలితంగా 2014లోనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు చంద్రబాబు. మరి ఇప్పుడు ఇంకొకసారి అవకాశం ఇస్తారా అన్నదే తేలాల్సింది. కాపు సామాజిక వర్గంలో మంచి క్రేజ్ ఉన్న మరొక నాయకుడు వంగవీటి రాధాకృష్ణ. ఆయన పేరు కూడా ఎమ్మెల్యే కోటా ఆశావహుల జాబితాలో వినిపిస్తోంది. 2004లో రంగా వారసుడిగా బరిలో నిలిచి విజయం సాధించిన రాధా ఆ తర్వాత గెలుపు రుచి చూడలేదు. కానీ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపిస్తూనే వస్తున్నారు. వైసీపీని వదిలి టీడీపీకి దగ్గరైన ఆయన స్టార్ క్యాంపెయినర్ గా కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం లేకపోలేదు అన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కాకపోతే జనసేన కోటాలో నాగబాబుకు దక్కిన ఎమ్మెల్సీని కాపుల లెక్కలో వేస్తే మాత్రం రాధాకు అవకాశం దక్కకపోవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కుల రాజకీయ సమీకరణాలు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా వారి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ 5గురిలో 4 బీసీ వర్గం నేతలు కాగా ఒకరు కాపు సామాజిక వర్గానికి చెందినవారున్నారు. ఒకటి కన్ఫర్మ్ అయిపోగా ఉన్న 4లో బీసీలకు ఎన్ని, అగ్రవర్ణాలకు ఎన్ని, ఇతర కులాలకు ఎన్ని అన్నదే కూటమి వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. లుకలుకలు తలెత్తకుండా ఈ స్థానాలను చంద్రబాబు ఎలా భర్తీ చేయబోతున్నారు అన్నదే ఆసక్తికర అంశం. కాపుల కోటా ఎంత, కమ్మల వాటా ఎంత అన్నదే ఇక్కడ కీలకం కాబోతోంది. అయితే ఇటీవల కాలంలో ప్రధాన పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యే కోటాలో యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పదవి కోల్పోయిన యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తిలు యాదవ వర్గానికి చెందినవారు కాబట్టి వారి స్థానంలో కొత్తగా బీద రవిచంద్ర లేదంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి మరో బీసీ నేత ఎమ్మెల్సీగా నియమితులయ్యే అవకాశముంది. ఇతర బీసీ వర్గాలను లెక్కలోకి తీసుకుని గవర వర్గానికి చెందిన బుద్దా వెంకన్న పేరు మరొకసారి తెరమెత్తుకొస్తోంది. విజయవాడలో పార్టీకి బలమైన నాయకుడిగా ఉన్న బుద్దాకు అవకాశం ఇవ్వడం ద్వారా నగరంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో గట్టి పట్టు సాధించవచ్చనే భావన టీడీపీ అధిష్టానంలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ పదవిని వదులుకుని టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ పేరు సైతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితాలో వినిపిస్తోంది. గతంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన మోపిదేవిని ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు జగన్. ఆ తర్వాత రాజ్యసభకి కూడా పంపించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు మోపిదేవి.
దీంతో రాజ్యసభ పదవిని త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా ఆయనకు ఈ కోటాలో అవకాశం దక్కుచున్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎస్సీ మాల వర్గానికి ప్రాధాన్యమిస్తే టీడీపీ నుంచి మాజీ మంత్రి పీతల సుజాత పేరు పరిశీలనలో ఉంది. 2014లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం సుజాత సొంతం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆమెను రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్పర్సన్ గా నియమించారు. కాబట్టి ఆమెకి మరో పదవి ఇస్తారా లేదా అన్నది తేలాల్సింది. కూటమి జట్టు కట్టే క్రమంలో చాలా మంది టీడీపీ నాయకులు తమ సీట్లను త్యాగం చేయాల్సొచ్చింది. అందులో కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగా, కొందరికి ఇటీవలే టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. అయితే చాలా మంది ఇంకా తమ వంతు కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో కీలకమైన వ్యక్తి ఎన్వీఎస్ఎస్ వర్మ. పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో పిఠాపురం అసెంబ్లీ సీట్ను వదులుకున్న వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటూ గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఈ దఫా ఆయన పేరు పరిగణలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ హామీ పొందిన రావి వెంకటేశ్వరరావుకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవినిచ్చిన హైకమాండ్ చాలా మందిని ఇంకా లెక్కలోకి తీసుకోలేదు. దీంతో ఈసారైనా ఛాన్స్ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు అలాంటి నాయకులు. అయితే కమ్మ సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు, కంబాలపాటి శ్రీధర్, ఆలపాటి రాజాలకి పొత్తులో భాగంగా సీట్లు ఇవ్వలేకపోయారు చంద్రబాబు. ప్రభుత్వ పరంగా మంచి గుర్తింపునిస్తామని హామీనిచ్చిన చంద్రబాబు తాజాగా ఆలపాటి రాజాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు మళ్లీ వెంటనే ఆ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేనట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి 4 ఎమ్మెల్యే కోటా స్థానాలుంటే వాటి కోసం ఎదురు చూస్తున్న వారి జాబితా చాంతాడుతుంది. అయితే వీరి ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు బీసీ, యాదవ, ఎస్సీ, కాపు వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజా జాబితాలో కమ్మలకు అవకాశం లేకపోతే కాపులకు 1 ఇచ్చారు కాబట్టి మిగతా 4 బీసీలకు 2 ఇస్తారా, 3 ఇస్తారా అన్నది కీలకంగా మారింది. అయితే ఏ నిర్ణయమైనా కూటమి సమన్వయం ప్రకారమే ఉంటుంది కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎవరెవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.